హలో ఫ్రెండ్స్, ప్రపంచ కప్ అంటే ఇటు ఉమెన్స్లో కావచ్చు, అదేవిధంగా మెన్స్లో కావచ్చు, పాకిస్తాన్ మే మ్యాచ్ అంటే టీమిండియా చెలరైపోతుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈరోజు అయినటువంటి ప్రపంచ కప్ ఉమెన్స్ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయంతో ముందుకు దూసుకుపోయి చెప్పుకోవచ్చు. వాస్తవానికి నువ్వా ఏనాడుగా సాగు ఈ యొక్క మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయంతో ముందుకు తీసుకుపోవడమే కాకుండా ఇటు బౌలింగ్లో అరుంధతి రెడ్డి, అదేవిధంగా బ్యాటింగ్లో మన స్టార్ ఆటగారైనటువంటి షెఫాలి వర్మ కావచ్చు, అదేవిధంగా స్టార్ ఆటగాళ్ళు అయినటువంటి షెఫాలి వర్మ కావచ్చు, అదేవిధంగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఉండి ముందు వరుసలో ఉండి ఆడడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక రికార్డుల పరంగా చూసుకుంటే ఇటు మెన్స్లో కావచ్చు, అదేవిధంగా ఉమెన్స్లో క్రికెట్ పరంగా చూసుకున్నట్టయితే టీమిండియాకు డోకాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రికెట్ అంటే ఒక దైవంలా కొలిసే మన ఇండియన్ క్రికెట్లో మనంత బెస్ట్గా దూసుకుపోతున్న టీం ఏమైనా ఉందంటే టీమిండియానే. ఇటు క్రికెట్ ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి ఈ జట్టు పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఎనలేని క్రేజ్ అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే మేము ఆడతామని చెప్పి సగర్వంగా చెప్పుకునే టీమిండియా ఫ్యాన్స్కు, అదేవిధంగా అభిమానులకు ఎంతో ఉరుదలాగించే Lap 2, total 2 kilometers, 31 minutes 13 seconds, steps 3,121 steps. అంటేనే పాకిస్తాన్ అంటేనే ఇండియా ప్రేక్షకులు చూసే ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించడం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు ఇదే విధంగా ఆడి ప్రపంచ కప్పు మెన్స్ని ఏ విధంగా సంపాదించిందో అదేవిధంగా ఉమెన్స్ కూడా అదేవిధంగా కప్పు సాధించాలని చెప్పి కూడా ప్రతి క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, మనం కూడా కోరుకుందాం. టీమిండియా అంటే ఒక ఉప్పెన, టీమిండియా అంటే ఒక ఏమైనా కూడా పాకిస్తాన్తో చీల్చి చిండాడే జట్టు అని టీమిండియా అని చెప్తున్నారు.